స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత ఏడాది అల వైకుంఠపురంలో సినిమాతో బాక్సాఫీస్ ని కొల్లగొట్టేసి ఆల్ టైమ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ రికార్డుని సృష్టించాడు. సరికొత్త బ్యాక్ డ్రాప్, న్యూ లుక్ తో పుష్పగా మన ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు. ప్రతి చిత్రం బ్లాక్ బస్టర్ కావాలనే తపనతో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. రాశి కంటే వాసికే ప్రాధాన్యతనిచ్చే బన్నీ తన న్యూ ప్రాజెక్టుని వెరైటీగా డిజైన్ చేస్తున్నాడు. ఏజ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో బన్నీ హీరోగా ఓ సినిమా నిర్మాణం కానున్న విషయం తెలిసిందే. ఎంటర్టైన్మెంట్ తో పాటు సోషల్ అవేర్నెస్ ని కూడా మిళితం చేస్తూ చిత్రకథని రూపొందించే కొరటాల ఈ చిత్రంలో కూడా ఓ సోషల్ ఎలిమెంట్ ని ఫోకస్ చేస్తున్నారని టాక్. మూవీ ఫస్ట్ హాఫ్ లో స్టూడెంట్ లీడర్ గా, సెకండ్ హాఫ్ లో పొలిటికల్ లీడర్ గా అల్లు అర్జున్ క్యారెక్టర్ ని డిజైన్ చేశారని టాక్. పొలిటికల్ లీడర్ గా ఉన్న బన్నీకి సవాల్ విసిరే విలన్ పాత్ర కోసం అన్వేషణ సాగింది. విలన్ కంటే లేడీ విలన్ అయితే డిఫరెంట్ గా ఉంటుందని ఫిక్స్ అయ్యారు మూవీ యూనిట్. ఇక ఆ క్యారెక్టర్ ని బన్నీకి దీటుగా నటించే నటి కోసం అన్వేషణ కొనసాగింది. అనేక మందిని పరిశీలించిన తర్వాత ఓ నటి దగ్గర అన్వేషణ ఆగింది. ఆమె వరలక్ష్మి శరత్ కుమార్. ప్రఖ్యాత నటుడు శరత్ కుమార్ కి నట వారసురాలిగా సినీ అరంగేట్రం చేసింది వరలక్ష్మి. తమిళ చిత్రాల్లో నటించి విలక్షణ నటిగా ఆదరణ పొందింది. బ్లాక్ బస్టర్ మూవీ క్రాక్ లో జయమ్మగా తన నటన చాతుర్యంతో టాలీవుడ్ ని ఆకట్టుకుంది. నాంది చిత్రంలో ఆద్యగా మెప్పించి తెలుగు వారికి మరింత దగ్గరైంది. ఆమె టాలెంట్ ని గుర్తించిన బన్నీ యూనిట్ తమ చిత్రంలో పవర్ఫుల్ లేడీ విలన్ గా వరలక్ష్మి శరత్ కుమార్ ని ఎంపిక చేశారు అనే టాక్ వినిపిస్తోంది. అయితే ఈ వార్తని ధృవీకరిస్తూ ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాకపోవడం గమనార్హం.